హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 'కాంతార' మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీ విషయానికొస్తే 'కాంతార' ఫస్ట్ వచ్చింది 2022లో అండ్ 'కాంతార' చాప్టర్ 1 ఇప్పుడు రిలీజ్ అయింది 25లో. అంటే 3 ఇయర్స్ ఈ మూవీ మీద స్పెండ్ చేశారు రిషబ్ శెట్టి. ఎందుకంత టైం పెట్టారో మూవీ చూసాక అర్థమవుతుంది. ఎందుకంటే చూస్తున్న ప్రతి ఫ్రేము, ప్రతి షాటు, అందులో ఉన్న విజువల్స్, క్యారెక్టరైజేషన్స్, స్టోరీ, వాటెవర్ ఎనీథింగ్ రిషబ్ శెట్టి ఎఫర్ట్స్ కనిపిస్తాయి మనకు. టేకింగ్ భయ్యా ఫస్ట్ మూవీలో టేకింగ్ వేరే లెవెల్ ఉంటుంది. మూవీ చూస్తున్నంతసేపు నాకు మినీ బాహుబలి చూసినంత అనిపించింది. అంటే ఆ బడ్జెట్లో ఆ విజువల్స్, ఆ సెట్స్ ప్లాన్ చేయడం అనేది చిన్న విషయం కాదు. టైం తీసుకుంటే తీసుకురు కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు మూవీ మాత్రం. థియేటర్ ఎంటర్ అయిన తర్వాత కూర్చున్న మూవీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి జస్ట్ 1 to 3 minutes అయింది అంతే. నన్ను ఆ మూవీలోకి గుంజుకుంది. అది అట్లుంది మూవీ. మూవీలో ఏమంటారు ట్రాన్స్ అంటారు కదా, ఒక ఉన్నంత షేప్ ఒక 3 hours నేను ఒక ట్రాన్స్లోనే ఉన్నా ఆ మూవీ అయిపోయేంత వరకు. మూవీ స్టోరీ అలా ఉంది, అంటే అడాప్ట్ చేసుకుంటుంది మనల్ని మూవీ చూసినంత షేపు. సేమ్ నాకు అట్లా అనిపించింది. అండ్ మూవీ విషయానికి వస్తే ఎక్కడ కూడా లో అనిపించదు భయ్య. ఫస్ట్ టైటిల్స్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కానీ, రిషబ్ శెట్టి యాక్టింగ్ కానీ, ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు కొన్ని మూవీ డివోషనల్ మూవీస్లో అంటే ఓన్లీ హీరోకే ఉంటుంది, లేదా ఇంకొక పర్సన్కి ఉంటుంది ఇంపార్టెన్స్. కానీ ఈ మూవీలో ప్రతి ఒక్కరికి క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంటాయి ఈ మూవీలో. 'కాంతార' అంటే ఈశ్వర పూదోట అంటారు. అంటే ఈ రాజ్యానికి రాజు మన రిషబ్ శెట్టి. ఇంకో సైడ్ వచ్చేసి మన విలన్ ఉంటాడు, తనకు రాజ్యం ఉంటుంది, తనొక రాజు. ఈ ఈశ్వర పూదోటని చేజెక్కించుకోవడం కోసం ఫస్ట్ తరం వాడు వెళ్ళి ట్రై చేస్తాడు, అది వర్కౌట్ అవ్వదు. మళ్ళీ రెండో తరం వాడు వెళ్ళి స్టార్ట్ చేసి గుంజుకుందాం ఆ రాజ్యాన్ని, అక్కడ ఉన్న ఈశ్వరుని తెచ్చుకుందాం అన్న కాడ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. ఆ 'కాంతార' రిషబ్ శెట్టికి ఆ దేవుళ్ళు యాడ్ అయ్యి ఆ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంటారు అనేది 'కాంతార' మూవీ చాప్టర్ 1. ఈ మూవీలో ఫస్ట్ థింగ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, మూవీ స్టార్ట్ అయిన 10 to 15 minutesలోనే ఒక రథం సీన్ ఉంటుంది. ఒక విలేజ్లో ఒక రథం సీన్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగా టేక్ చేసిర్రు దాన్ని మాత్రం. వాళ్ళు ఎంత కష్టపడ్డారో, ఎన్ని టేకులు తీసుకున్నారో, ఎంతసేపు ఏం చేసిర్రో కానీ చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది చూసినంతసేపు. రిషబ్ శెట్టి విషయానికి వస్తే నార్మల్గానే మూవీలో యాక్టింగ్ బాగుంటుంది. ఎప్పుడైతే పూనకాలు వస్తాయో రిషబ్ శెట్టికి, ఒక 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 సీన్ చెప్తా. ఒక విలన్ సైడ్ రాజ్యం నుంచి ఒక రాజు వచ్చి ఆ కాంతారని వశపరచుకోవడం కోసం ఆ గుడాలకి నిప్పంటిస్తాడు. అక్కడ ఎంట్రీ ఉంటుంది భయ్యా రిషబ్ శెట్టిది. ఆ సీన్, ఆ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్ మాత్రం వేరే అంటే వేరే రేంజ్లో ఉంటుంది. ఇంతవరకు ఆ జానర్లో అలాంటి యాక్టింగ్ అయితే నేను చూడలేదు. పూనకాలు వచ్చినప్పుడు అంత యాక్టింగ్ చేసి చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే ఆయన యాక్టింగ్. యాక్చువల్లీ ఫ్యాన్ అయిపోయా తనకి ఆ యాక్టింగ్ చూసిన తర్వాత. స్క్రీన్ ప్రెజెన్స్ అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ప్రభాస్ తర్వాత ఒక పెద్ద స్క్రీన్ మీద అతని ప్రెజెన్స్ చూసి మైండ్ పోయిందంటే రిషబ్ శెట్టిది. అతను స్క్రీన్ మీద ఉన్నంతసేపు సేమ్ నాకు ప్రభాస్ లుక్సే కనిపించినాయి సేమ్. అంటే అంత పెద్ద స్క్రీన్లో ఆయన ప్రెజెన్స్ అలా ఉంది. అండ్ మూవీలో కొన్ని రాయల్ ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ రాజ్యం కానీ, ఆ సెట్స్ ఫ్రేమ్స్ కానీ. ఇంటర్వెల్ తర్వాత కాంతార నుంచి దేవుళ్ళని తీసుకొచ్చి ఇక్కడున్న రాజ్యంలో పూజ చేయాలి. ఆ పూజ చేసే ఒక సాంగ్ వస్తుంది. ఎంత గ్రాండ్గా చేశారంటే ఊర్లలో జాతర చేస్తారు కదా, అంతకంటే బాగా చూపించిండు. అదొక టోటల్ ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాడు ఆ సాంగ్ అయినంతసేపు. ఒక దేవుడికి ఎలివేషన్ ఇచ్చి సాంగ్స్ పాడి భజన చేసి ఎంత బాగుందంటే చూస్తున్నంతసేపు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. నాకైతే చాలా అంటే ఒక టైప్ ఆఫ్ డెవోషనల్ ట్రాన్స్ అంటారు కదా, ఆ ట్రాన్స్లోకి వెళ్ళిపోయాను అయితే దాని తర్వాత. నెక్స్ట్ గ్రాఫిక్స్ విషయానికి వస్తే పులి గ్రాఫిక్స్ చాలా రియలిస్టిక్గా కనిపిస్తాయి మనకు కంపేర్ టు ట్రిపుల్ ఆర్లో కూడా పులి సీక్వెన్స్ ఉంటుంది, కానీ ఇంత రియలిస్టిక్గా చూపించలేకపోయారు. కానీ ఇంత చిన్న బడ్జెట్లో ఇంత రియలిస్టిక్గా, ఇంత మంచి హాలీవుడ్ రేంజ్ అవుట్పుట్ చిన్న విషయం కాదు. కొన్ని పులి సీక్వెన్సే కాదు, ఇంకా కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, ఉడతలవి సంథింగ్ అడవుల్లో జరిగే సీక్వెన్స్. ఇదంతా విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ కూడా తగ్గదు. ఎక్కడ కూడా ఇది ఈ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్, ఆ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ బాగాలేదు అనే నెగిటివిటీ లేనే లేదు. టోటల్గా అయితే మూవీలో గ్రాఫిక్స్ చాలా ప్లస్ ఈ మూవీకి. నెక్స్ట్ మన హీరోయిన్ గురించి మాట్లాడుకుంటే, చాలా రోజుల తరువాత ఒక మూవీలో ఒక హీరోయిన్కి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఇవ్వడం
ఇదే రుక్మిణి చాలా అంటే చాలా బాగా యాక్ట్ చేసింది. అండ్ విలన్ కూడా తనే. కానీ రీసెంట్ టైమ్స్‌లో చూసుకుంటే ఒక హీరోయిన్‌కి ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇవ్వడం ఇదే ఈ మూవీలోనే. అండ్ క్లైమాక్స్ విషయానికొస్తే మూవీ అంతా ఇప్పటివరకు ఒక ఎత్తయితే క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ఆ కొన్ని వార్ సీన్స్ ఉంటాయి క్లైమాక్స్‌లో. చూస్తున్నంత సేపు కొన్ని సీన్స్ బాహుబలిలా అనిపించొచ్చు కానీ బాహుబలి మించి తీసిర్రు ఈ సీన్స్ అయితే. అంటే ఈ బడ్జెట్‌లో ఆ సీన్స్ తీయడం మామూలు విషయం అయితే ఏం కాదు. చాలా కష్టపడ్డారు. చాలా అంటే చాలా ఎఫర్ట్స్ పెట్టారు దీని మీద. అండ్ క్లైమాక్స్‌లో రిషబ్ శెట్టి గానీ, పులి సీక్వెన్స్ గానీ, అమ్మవారు వచ్చి విలన్స్‌లందరిని చంపేసేంత వరకు మన సీట్ ఎడ్జ్‌లోనే ఉంటాం. సినిమా ఆ రేంజ్‌లో తీసిండు. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ కూడా డిప్ అవ్వదు. అంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తది గానీ మేనేజ్ చేసిర్రు, మ్యానిపులేట్ చేసిర్రు. బట్ మూవీ మాత్రం వేరే రేంజ్ మూవీ. టికెట్ వర్త్ అంటే ఖచ్చితంగా వర్త్ అనే చెప్తా. ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇది నా ఒపీనియన్ కాంతార మూవీ మీద. కాంతార మూవీ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.